అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను తెలంగాణ గిరిజన మహిళా సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ధనం, ప్రేమ ఈ రెండింటిలో ఏది గొప్పది, ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుంది అనే అంశాల గురించి చర్చించుకుందాం. ఇవి ధనాన్ని ఇంకా డబ్బు, సంపద, కాసులు అని కూడా అంటాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కాసులు. ఈ కాసులు అంశాన్ని మనకు పరిచయం చేసిన కవి కాలాన్ని జయించిన మహామనిషి గురజాడ వెంకట అప్పారావు గారు. కొంతమంది కవులు గత కాలము మేలు వచ్చు కాలము కంటే అంటే గురజాడ మాత్రం మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందుకడుగే. అందరూ గడిచిన కాలాన్ని గొప్పదిగా భావిస్తే గురజాడ వెంకట అప్పారావు గడిచిన దాంట్లో ఏమీ లేదు, మంచి గతమున కొంచెమేనోయ్, మనకు గతంలో మంచి అనేది కొంచెమే ఉంది, మనం మందగించకుండా అంటే లేజీగా ప్రవర్తించకుండా ముందుకు సాగిపోతూ ఉంటే మంచి అనేది మనకు జరుగుతుంది అని చెప్తున్నట్టు. ఈ గురజాడ వెంకట అప్పారావు ఇతన్ని అడుగుజాడ గురుజాడది అని శ్రీశ్రీ కవి ఇతని గురించి పొగిడారు. కవి పరిచయం. నవ్య సాహిత్య ఉద్యమానికి నాంది పలికిన సంఘ సంస్కరణ దృక్పథంతో తెలుగు కవిత్వాన్ని ఆయుధంగా మలిచిన కవి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. ఇతను 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం సమీపంలోని రాయవరం అనే గ్రామంలో కౌసల్యమ్మ తండ్రి వెంకట రామదాసు దంపతులకు జన్మించారు. అయితే ఇక్కడ తిక్కనకి గురజాడకి దగ్గర పోలికలు ఉన్నాయి అని చెప్పొచ్చు. తిక్కన దేశీయ భాషని తన కవిత్వానికి ఎంచుకుంటే గురజాడ వ్యవహారిక భాషను కవిత్వానికి ఆయుధంగా ఎంచుకున్నాడు అన్నట్టు. అట్లాగే తిక్కన మనమసిద్ధి ఆస్థానంలో ఆస్థాన కవిగా పనిచేస్తే గురజాడ వెంకట అప్పారావు గారు రాయవరం విజయనగరం జిల్లాలోని రాజావారి దివాణంలో దివాన్గా పనిచేశారు. తిక్కన భాష దేశీయతతో శోభిస్తుంది. గురజాడ భాషలో వ్యవహారిక శైలి సౌందర్యంగా గుబాలిస్తుంది. తిక్కన నాటకీయతను సాధించాడు. గురజాడ కన్యాశుల్కం పేరుతో అపూర్వమైన నాటకాన్ని రచించారు. ఇద్దరికీ కావలసినంత వ్యవహారిక జ్ఞానం ఉంది. వీరిద్దరూ శుద్ధ సూత్రవాదులు కాదు, వ్యవహారవాదులు. అయితే తిక్కన జీవితానికి గురజాడ జీవితానికి అనుభవాలకి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పడానికి ఇవే నిర్వచనాలండి. ఈ గురజాడ వెంకట అప్పారావు 1883లో సారంగధర అనే ఇంగ్లీషు కావ్యాన్ని రచించారు. 1897లో కన్యాశుల్కం నాటకాన్ని రాసి ఆనంద గజపతి రాజుకు అంకితం చేశాడు. అదే పనిగా తాను 1910లో తొలి తెలుగు కథానిక అయిన దిద్దుబాటును ప్రవేశపెట్టాడు, అంటే దిద్దుబాటును రచించాడు. ఇంకా అంతేకాకుండా బిల్హనీయం, లవణరాజు కళ, కన్యక, పూర్ణమ, డామను పీతియ స్వనగేయం మొదలైన రచనలెన్నో రచించారు. అయితే ఇతనికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినది కన్యాశుల్కం అనే నాటకం, దిద్దుబాటు అనే కథానిక. నవ్య సాహిత్య ఉద్యమానికి అంటే కవిత్వంలో కొత్తదనాన్ని కోరి కొత్తదిగా సృష్టించిందన్నట్టు, నూతనత్వాన్ని కోరుకున్నారు. గురజాడ అప్పారావులో అద్భుతమైన సృజన శక్తి ఉంది. ముత్యాల సరాల రచన ఇందుకొక ఉదాహరణ. ఎందుకంటే మాత్రా ఛందస్సులో ఉండే గీతాలను, జానపద గీతాలను గ్రహించి కొత్త ఛందస్సును సృష్టించాలనే ఉద్దేశంతో ఈయన ముత్యాల సరాలు అనేవి చక్కని జాతీయాలతో నిండి ఉండడం చేత దాన్ని రచించాడు. సరాలు
అంటే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వారు ఏమన్నారంటే గురుజాడ ముత్యాల సరాలు ఛందస్సు గురించి గుత్తునాయని జాతి ముత్యాలు గుచ్చినాడే మేలిసరముల ఇత్తునాయని తెలుగు తల్లికి ఇచ్చినాడే భక్తితో యుగ యుగంబుల నుండి బ్రోగెడు భంగములను పొంగుతాతని గీత శకరముల్. అంటే గుత్తునాయని ముత్యాల సరములు గుచ్చాల ముత్యాల సరాలు అని గుచ్చి మన తెలుగు తల్లికి వీటిని పరిచయం చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గురుజాడ వెంకట అప్పారావు గారిని పొగిడారు. అంతేకాకుండా నా కావ్యకళ నవీనం, నా ఇతివృత్తాలు భారతీయం అన్న గురుజాడ వాక్య ఆయన సారస్వత తత్వాన్ని వ్యాఖ్యానించుకునేందుకు వీలు కల్పిస్తుంది. గురుజాడ సృష్టించిన ముత్యాల సరం అపూర్వం. గురుజాడ ముత్యాల సరాన్ని గురించి ఇంకొన్ని మాటలు మాట్లాడుకుంటే, కొంతమంది కవులు కొన్నింటిలో ప్రసిద్ధి చెందినారు. అంటే ఒక్కొక్క ఛందస్సులో కొందరు కందం వేమన, తిక్కన కందం, వేమన ఆటవిరది, శ్రీనాథుడు సీసం, పాల్కూరికి సోమనాథుడు ద్విపద, భవభూతి శిఖరిణి, కాళిదాసు మాందాక్రాంత. అలాగే గురుజాడ వెంకట అప్పారావు ఈ ముత్యాల సరాలు దానికి ప్రసిద్ధి చెందారు అన్నట్టు. పార్సీ గజల్కు అనుకరణ కావచ్చు అని కొంతమంది కవులు అభిప్రాయపడ్డారు. కానీ పార్సీ గజల్ యొక్క నడక ముత్యాల సరములు తెచ్చుటకు నీ ప్రయత్నించి తిని అని గురుజాడ ఒకచోట పేర్కొన్నాడు. ఈ ముత్యాల సరాల్లో యతిప్రాసల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కనిపిస్తుంది. యతిప్రాసలు కూర్చొచ్చు, కూర్చక పోవచ్చు. ఈ ముత్యాల సరాలు ఓ కవితా పరిణామ క్రమాన్ని సూచిస్తాయి. ఈ ముత్యాల సరాల గురించి మనం పరిచయం చేసుకుంటే, ముత్యాల సరాల్లో 4 పాదాలు ఉంటాయి. మొదటి 3 పాదాల్లో 3+4 3+4 14 మాత్రలు ఉంటే, 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రల వరకు ఉంటాయి. ఇంకా కన్నడంలోని భామిని షట్పదిలో ముత్యాల సరాల్ని మనం పోల్చవచ్చు. మనందరికీ పరిచయమైన ఈ గురుజాడ వెంకట అప్పారావు గారు రాసిన దేశమును ప్రేమించుమన్నా దేశం మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టబోయ్. ఇది మాత్రా ఛందస్సులో ఉంది. ఏం లేదండి, లఘువైతే 1, గురువైతే 2. దాన్నే లఘువు గురువుల్ని మనం మామూలుగా ఛందస్సును లఘువు గురువుగా గుర్తిస్తే దీన్ని 2 1 2 1, గురువు వచ్చిన దగ్గర 2 వేయాలి, లఘు వచ్చిన దగ్గర 1 వేయాలి. ఈ కొత్త ఛందస్సును మనకి పరిచయం చేసిన ఆకులందున అణిగిమణిగి కవిత కోకిల పలుకవలన అణిగిమణిగి కవిత కోకిల పలుకవలను పలుకులు విని దేశమందు అభిమానులు మొలకెత్తవలను అని ఆంగ్లేయుల పాలన పట్ల నిరసనని వ్యక్తం చేస్తూ దేశాభిమానాన్ని, మానవులలో దేశాభిమాన విలువలని పెంపొందింపజేసుకోవాలని ఈ గేయం ద్వారా తెలియజేశారు. గురుజాడకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చింది పూర్ణమ్మ అనే గేయ ఖండిక. ఇందులో ఇది గురుజాడ కవిత్వంలోకెల్లా అత్యుత్తమమైనది. ఇందులో భావ నవ్యత ఉంది, శైలి సౌందర్యం ఉంది, రసపోషణ నైపుణ్యం పుష్కలంగా దొరుకుతుంది. ఇదొక ఖండకావ్యం. పుత్తడి బొమ్మ లాంటి పూర్ణమ్మను ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ నిరసనని అప్పట్లో బాల్య వివాహాలు జరుగుతుండేవండి. అంటే చిన్నపిల్లల్ని ముసలివారికిచ్చి పెళ్లి చేసేవారు అన్నట్టు. ఆ బాల్య వివాహాన్ని గురుజాడ ఈ గేయం పూర్ణమ్మ అనే గేయం ద్వారా నిరసించారు. అయితే పూర్ణమ్మ ఆత్మాభిమానం కలిగినది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడక ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అయితే అందులో మచ్చుక్కుని వినిపిస్తాను చూడండి. కన్నుల కాంతలు కలువలు చేరెను మేలిమి చేరెను మేని పసలు హంసల చేరెను నడకల వెడిగలు దుర్గెను చేరెను పూర్ణమ్మ అని
కరుణ రసార్థపూరితంగా పూర్ణమ్మ గేయాన్ని వినిపిస్తాడు. పూజారింటిని పుట్టిన చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని. ఒక పేద పూజారి కుటుంబంలో జన్మించిన పూర్ణమ్మను బాగా డబ్బున్న ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు వారి తల్లిదండ్రులు. దానికి పూర్ణమ్మ ఇష్టపడక రోజు తను దుర్గమాతని పూజించేది. అక్కడికి వెళ్ళి ఆత్మత్యాగం చేసుకుంటుంది. అంటే నైపుణ్యం పుష్కలంగా, రసపోషణ నైపుణ్యం పుష్కలంగా ఇందులో కరుణ ఉంటుంది. కరుణ రసం ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ గురుజాడ గురించి సి నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, గురుజాడ తరువాత కవులపైన చాలా ప్రభావం చూపారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఏంటంటే, ఫస్ట్ వన్, ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సుని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా పూర్ణమ్మ ద్వారా గేయంలో కథాకావ్య రచనకి ఆద్యుడయ్యాడు. ఆత్మాశ్రయ కవిత్వ రీతిని కల్పించాడు. అంతేకాకుండా ప్రబోధ కవిత్వాన్ని ప్రకటించాడు. ప్రబోధం చేయడం అంటే మనకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పారు చూడండి. అంటే ఉద్బోధ చేస్తుండు. దానికి ఉదాహరణ దేశభక్తి గేయం. ఇంకోటి సంఘ సంస్కరణ తత్వాన్ని వికసింపజేశాడు. ఇప్పుడు పాఠ్యభాగ నేపథ్యం, శీర్షిక పరిచయం. కాసులు అనే పాఠ్యభాగం గురుజాడ అప్పారావు రచించిన గురుజాడ రచనల నుండి గ్రహించబడింది. కాసులు అంటే సంపదకు, బంగారానికి ప్రతీక. సంపద కన్నా, బంగారం కన్నా, ధనం కన్నా ప్రేమ గొప్ప సంపద అని గురుజాడ అప్పారావు హితబోధ చేస్తారు. మానవ సంబంధాల్లో ఆర్థికమైన విషయాల కన్నా ప్రేమ భావనే ముఖ్యమనే భావాన్ని కాసులు అనే కవితా ఖండిక ద్వారా తెలియజేశారన్నట్టు. అయితే సంపద అంటే బంగారం, డబ్బులు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అనుకుంటారు. కానీ వీటన్నిటికీ మించిన వినలేని, విలువ కట్టలేని సంపద ప్రేమ. అది అంతటా దొరకదు, అది కొందరిలోనే ఉంటుంది. అందుకే కవి అంటుండు, అంటే అశాశ్వతమైన వాటి వెంట పరుగులు తీయడం కన్నా శాశ్వతమైన ప్రేమని, ఉన్నదాంతో తృప్తిపడడం చాలు అని ఈ కాసులు అనే పాఠం ద్వారా మనకు తెలియజేస్తాడు. పాఠ్యభాగ నేపథ్యం. కాసులు పాఠ్యభాగంలో ప్రేమను ప్రధాన భూమికగా చేసుకుని రాయబడినటువంటి రచన. స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండాలంటాడు. స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండాలంటాడు గురుజాడ. సంపదను ఆశ్రయించుకొని ఉండేది ప్రేమ కాదని, అన్యోన్యమైన అమరికలో లేని శారీరక పరిధుల్ని దాటిన ప్రేమే నిజమైన ప్రేమ అని గురుజాడ వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రేమ శారీరక పరిధుల్ని దాటి మానసిక ఆవరణలోకి ఎదగాలని తప్పించిపోయాడు. ఆ తపనలోని భాగంగానే ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే, ఆకర్షణ కాదని చెప్పాడు. ప్రేమ లేని జీవితాలు ఏనాటికైనా వ్యర్థమే. అందుకే ప్రేమించాలి, ప్రేమించబడాలి. అందుకే చెప్పింది, దేశమును ప్రేమించుమన్నా అంటే ప్రేమను పంచుతూ ఉండండి అని చెప్పిండు. అంతకు మించి అంటే ప్రేమను మించిన సంపద ఇంకొకటి లేదు. కాసులు సంపదకు, బంగారానికి ప్రతీక. మానవులందరికీ సంపద పట్ల, సొమ్ముల పట్ల వ్యామోహం అధికంగా ఉంటుంది. అంతకు మించిన సంపద కాసులు, ప్రేమ అని చెబుతూ అదే జీవితాంతం నిలిచి ఉండే గొప్ప సంపదగా తెలుపుతాడు గురజాడ. అయితే మానవ సంబంధంలోని ప్రేమ భావనను ఆనాడే ఎంతో ఉదాత్తంగా నిర్వచించిన కవిత కాసులు. ఏం లేదండి, ఇప్పుడు పేదవారైనా, మధ్యతరగతి వారైనా, ఎవరైనా ఇది లేదు, అది లేదు, నాకు ఈ నగ లేదు, ఆ సొమ్ములు లేవు, ఈ చీరలు లేవు అని భర్తలను ఇబ్బంది పెట్టకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ ప్రేమపూర్వకంగా జీవనాన్ని సాగతీయాలి అని ఈ కాసులు పాఠం ద్వారా మనకు తెలియజేశాడు. చూడండి, కాసులు పాఠ్యభాగ సారాంశం. దీన్ని మనం 5 భాగాలుగా వివరించుకోవచ్చు. 1 ధనం, నిర్వచనం. 2 ప్రేమను బోధించే గురువులు లేరు. ప్రేమ లేని వ్యక్తి బతుకు చీకటి. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. భర్తే భార్యకు నిజమైన మిత్రుడు.
ధనం నిర్వచనం. ఇది చూడండి, గోల్డ్ కదా, ధనం గురించి చెప్తాడు. దానికి ముందు మనం ఈ కాసులు గేయని ఒకసారి చదివి వినిపిస్తాను, వినండి. మనలకి పోరాటమిప్పుడు దేని గూర్చి కలిగి చెప్పుమా, మరచితిని నవ్వెద వదేలను, ఏమి కారణమైనా పోని వినుము. ధనములు రెండు తెరగులు, ఒకటి మట్టిని పుట్టినది, వేరొకటి వృత్కమలంపు సౌరభ మదియునిది, నెక్కడను కలుగుట ఎరుదు, సతులకు వేడ తగినది యొద్దియో. మనసులో నీకుండు ధనమున నొండు కలదే పసిడి గాకని, ప్రాజ్ఞులకే కని కట్టు కనకము, చపల చిత్తుల కన్ను చెదురుట చిత్రమా. తీవలకు తలిరుల తెరంగున కాంచనము, సింగార మందురు లలనలకు, కానిమ్ము గాని కమ్మని త్రావి గమ్మెడి పుష్ప నిచయము ప్రేమేక, అది లేక మంకెన కెంపు కాంతల ఎందము. ప్రేమ కొరుకుకు తిందురా ఎట్టిదది, నా వలను కలదో లేదో అను ఒక వింత చూపు చూచెదవు, వినుము. బంగారు మేనికి పసుపు నలదితి, బంగారు మేనికి పసుపు నలదితి, కురుల నలరుల నూనె నించితి, కాటుకను మెరిగిడితి చూడ్కికి, విడము వింత ఓ రంగు మార్చెను, పలువరుస వెన్నెల వలనమే. దానను మురువు పెనుగునే, మేర్చి మెరసితి రూపు, ప్రేమ పెంచక పెరుగునే. ప్రేమ పెంచకపోతే పెరుగుతుందా? ప్రేమ పెన్నిది గాని ఇంట నేర్పరీకల, ఒజ్జలెవరూ లేరు, శాస్త్రము లిందు గూర్చి తాల్చే మౌనము, శాస్త్రము ఇందు గూర్చి తాల్చే మౌనము. నేను నేర్చితి భాగ్యవశమున, కవుల కృపగని హృదయ మెల్లను నించినాడను, ప్రేమయను రతనాల కొమ్ము. ఇది ప్రేమ అనే రతనాల కొమ్ము. ఒక నిమిషం అండి. ప్రేమ అనే రతనాల కొమ్ము. దీన్ని దేని ద్వారా నేర్చుకున్నా నేను? కవుల కృపగని హృదయ మెల్లను నించినాడను, ప్రేమయను రతనాల కొమ్ము. తొడవులుగా నవి మేన దాల్చుట ఎటులనంటివో, తాల్చితదే నా కంట చూడుము. సతుల సౌరను కమల వనమునకు, పతుల ప్రేమయే వేవెలుగు, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, నా నేర్చుకొలదది. అంటే నేను నేర్చుకుంది ఇది అని చెప్తుండు. ఇంకొకటి చూడండి, ప్రేమ విద్యకు ఓనమాలివి, ఎదను నిల్చిన మేలు చేకూరు, మరలు ప్రేమని మది తలంచకు. ఎదలు నించిన మేలు చేకూరు, మరలు ప్రేమని మది తలంచకు, మరలు ప్రేమని మది తలంచకు. మరలు మరలును వయసు తోడనే, మరలు మరలును వయసు తోడనే, మాయ మర్మము లేని నేస్తము, మగువలకు మగవారికొక్కటే. బ్రతుకు సుఖమునకు రాజమార్గము, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును, ఇంతియే. కాసు వీసము నివ్వనొల్లక, కవిత పన్నినని తలంపకు, కాసులివే నీ కంట సీమను చేరి, బంగారు వన్నె గాంచుత. మగడు వేల్పది పాత మాట, ప్రాణమిత్రుడ నీకు, నీ నెనరు కలుగకయున్న పేదను, కలిగినను నా పదవి వేల్పుల రేణికెక్కడా అని గురజాడవారు ప్రేమని గురించి తెలియజేశారు. చూడండి, ఇక్కడ పాఠ్యభాగాన్ని మనం 4 భాగాలు వేసుకున్నాం కదా. ఒకటి ధన నిర్వచనం అని చెప్పుకున్నాం. కవి ధనం గురించి నిర్వచించిండు. ఫస్ట్ ఏమన్నాడంటే, ధనములు 2 తెరగులు, ఒకటి మట్టిని పుట్టినది, ఇదండి బంగారు గనులలో దొరికేది. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువైతాయి, కానీ మనకు ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. డబ్బు ఉంటే చాలు, బంగారం ఉన్నట్టే. ఇది అందరికీ, ఎంతమంది దగ్గర డబ్బు ఉంటే అంతమందికి అందుబాటులో ఉంటుంది. కానీ రెండవది, ఇది మొదటిది,
అందరికీ అందుబాటులో ఉండేది డబ్బులు ఉంటే. రెండవది హృత్కమలంపు సౌరభ మదీయునిది ఎక్కడని కలుగుట అరుదు. ఇంకొకటి ఏమంటుండంటే హృదయం నుంచి జన్మించింది, హృదయంలోంచి వచ్చింది, ఇది అంతటా దొరకడం అరుదు, చాలా తక్కువ. అంటే అందరి హృదయాల్లో ప్రేమ ఉండకపోవచ్చు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు అందరూ కూడా జీవితాంతం ప్రేమతోనే జీవిస్తురని అనుకోవద్దు. అట్లా అని చెప్పి అందరినీ తప్పు పట్టలేం. ఎందుకంటే కొంతమందిలో ప్రేమ ఉంటుంది, కొంతమంది కొన్నింటికి ఆశపడి ప్రేమ వివాహాలు అలాంటివి చేసుకుంటారు. కానీ అట్లా ఆశపడి చేసుకున్న వివాహాలు శాశ్వతంగా నిలిచి ఉండవని, నిజమైన ప్రేమను పొందిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని చెప్తుండ్రు. మట్టిలో పుట్టిన ఈ సంపద కన్నా మనసులోంచి వచ్చిన ఈ సంపద మేలు అని కవి తెలియజేసిండు. ఇంకొకటి ఏమంటుండంటే ప్రాజ్ఞులకే కనికట్టు కనకము. ఇక్కడ ఈ మట్టిలో పుట్టిన దాని గురించి, మనసులో ఉన్న దాని గురించి గురుజాడ అప్పారావు తన భార్యకు తెలియజేస్తుండు. తన భార్య చిన్న గొడవ పడింది. ఎందుకు అంటే తనకు కొన్ని సొమ్ములు అంటే నగలు, హారాలు కావాలి అని. సరే, ఈ పోరాటం ఇప్పుడు దేని గురించి, నీకేం కావాలని కోరుతున్నావు, సరే నువ్వు కోరడానికి ముందు నేను కొన్ని విషయాలు చెప్తా విను అని చెప్పి, ఒకటి మట్టిలో పుట్టింది, ఇంకొకటి మనసులోంచి వచ్చింది. ఈ రెండింటిలో ఈ మనసులోంచి వచ్చినదే గొప్పది. ఇది అంతటా లభించదు. లభించిన దాన్ని పొంది సంతోషంగా జీవనాన్ని కొనసాగించు అని గురుజాడ తన భార్యకు తెలియజేసిండు. ఇంకా తర్వాత ఏమంటుండంటే సతులకు వేడ తగినది ఎద్దియో. ఈ రెండింటిలో, ఈ మట్టిలో పుట్టిన దాంట్లో, ఈ మనసులో ఉన్న దాంట్లో నీకు ఏది కావాలని కోరుకుంటున్నావు నువ్వు అంటే ఏమని చెప్తుండు? ఆడవారికి దేనిపైన వ్యామోహం ఎక్కువ అంట? బంగారం పైన. అందుకే చెప్తుండ్రండి, మనసులో నీకుండు ధనమున నొండు కలదే పసిడి. అంటే మనసులో నీకు ధనము అంటే ఏ నిర్వచనం ఉంటుంది? బంగారం అనే నిర్వచనం ఉంటుంది. అందుకే నువ్వు బంగారం పైన ఆశపడుతున్నావు. అది నీ తప్పు కాదు. ఇంకేమంటుండు? ప్రాజ్ఞులకే కనికట్టు కనకము. అంటే గొప్ప గొప్ప వారినే ఈ బంగారం లోపరుచుకుంటుంది, లొంగదీసుకుంటుంది, తన పట్ల ఆకర్షితులను చేస్తుంది. అట్లాంటిది చపల చిత్తుల అంటే చంచలమైన నీ కన్ను బంగారం పైన పడడంలో, నీ మనసులో ఆ కోరిక కలగడంలో ఏమాత్రం తప్పు లేదు. అంటే గొప్ప గొప్ప వారినే బంగారం లోబర్చుకుంటుంది. ఆ బంగారం ముందు నువ్వెంత, అచంచలమైన మనసు కలిగిన నువ్వెంత అని చెప్పి, నీ కన్ను దానిపైన పడడం, దానిపైన నీకు ఆశ కలగడంలో తప్పు లేదు అని గురుజాడ తన భార్యకి బంగారం పైన ఆశ కలిగినందుకు ఎలాంటి తప్పు కాదు అని తెలియజేస్తుండు. ఇంకేమంటుండంటే గొప్ప గొప్పది బంగారం మాయలో పడినప్పుడు నువ్వు పడకపోవడానికి ఎంత అని తన భార్యకి చెప్పి, ఇంకోటి ఏమంటుండంటే చూడండి, తీవలకు తలిరుల తెరుంగున కాంచనము సింగారమందురు లలనలకు. చూడండి, ఈ తీగలకు తలిరులు అంటే పువ్వులు. తీగలకు పువ్వులు సహజంగా అందాన్నిస్తాయి. అట్లా ప్రేమ అనేది మనుషులకి సహజమైన అలంకారం. ఇవి ప్రకృతి సిద్ధంగా వచ్చిన పువ్వులకి ప్రకృతి అలంకారం అన్నట్టు. ఇది సహజంగా మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఉంచినాం, వీటిని కాదు కదా, ప్రకృతి సహజంగా ప్రసాదించిన వరం. అట్లాగే మన మనసులో కూడా ప్రేమ అనేది ఉంటే మనం కూడా నగలు, సొమ్ములు, చీరలు ఏమీ లేకపోయినా అలంకరించబడతాము అని కవి చెప్తుండు. చూడండి, తీవలకు తలిరుల తిరంగున కాంచనము సింగారమందురు లలనలకు. ఇవి ప్రకృతి సిద్ధమైన అందాలు ఇవన్నీ. ఇగో తీగలకు పువ్వులు ఏ విధంగా అందాన్నిస్తాయో, ఎంతటి అందాన్ని శోభితాన్నిస్తాయో, అలాగే కాంచనము సింగారమందురు లలనలకు అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న అందాలు ఎలాగో అట్లాగే ప్రకృతి లాంటి అందాన్ని పొందడానికి బంగారాన్ని ఆసరాగా తీసుకొని
స్త్రీలు అందంగా కనిపించడానికి ఆరాట పడతారు అని చెప్తుండు. కానీ కమ్మని త్రావి గమ్మిడి పుష్ప నిశ్చయము ప్రేమేక. చూడండి, కమ్మని త్రావి అంటే మంచి సువాసనని వెదజల్లే పువ్వుల పైన తుమ్మెదలు వచ్చి తేనెటీగలు వచ్చి వాళ్తాయి. కానీ అది లేక ఒకవేళ ఎందుకు అంటే ఈ సువాసన అనేది సహజ సిద్ధంగా వచ్చింది ఈ ప్రకృతికి. ఇట్లా సహజ సిద్ధంగా వచ్చిన ప్రేమ ఉంటే తుమ్మెదలు అనేటివి ఆటోమేటిక్గా వచ్చి ఆ పూలపైన వాళ్తాయి. అది లేక అంటే మన మనసులో ప్రేమ అనేది లేకపోతే అది మంకెన కెంపు కాంతల అందము. ఇంత అందంగా ఉన్న ఈ అందం దేంతో సమానం అంట? మంకెన కెంపు అంటే ఈ పువ్వుతో సమానం. చూడండి, తుమ్మెదలు ఈ పూలపైన వాళ్తున్నాయి వచ్చి, కానీ ఈ పువ్వు పైన వాలట్లేవు. ఎందుకు? ఇది మంకెన పువ్వు, దీనికి సువాసన ఉండదు. సువాసన లేని పూలపైన ఏ పురుగు కూడా వచ్చి వాలదు. ఎందుకంటే మన మనసులోంచి సహజ సిద్ధంగా వచ్చిన ప్రేమతోని మనం అలంకరించబడతాం. అందుకే చెప్తుండు, ఒంటి నిండా బంగారం వేసుకున్నంత మాత్రాన ప్రేమ లేకపోతే ఈ అందం దేంతో సమానం? సువాసన లేని ఈ మంకెన పువ్వుతో సమానం. ఒకవేళ మనం అలంకారం లేకపోయినా ప్రేమ ఉంటే మనం ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చిన పువ్వులతో సమానం. అందుకే బంగారాన్ని కాదు ఇష్టపడదు, దేని ఇష్టపడి చెప్తుండు? ప్రేమించు, ప్రేమను ఇష్టపడు అని కవి తెలియజేస్తుండు. ప్రేమను కొరుకుకు తిందురా నా వలను కలదో లేదో అను ఒక వింత చూపును చూచెదవు. ప్రేమ ఎలా ఉంటుంది? కొరుకుకు తింటారా? నా దగ్గర ఉందా లేదా అన్నట్టు ఒక వింత చూపు చూస్తున్నావు. కానీ ఆ ప్రేమ నా దగ్గర పుష్కలంగా ఉంది అని కవి గురజాడ తన భార్యకి తెలియజేస్తుండు. చూడండి, మనం ఒంటి నిండా నగలేసుకున్నంత మాత్రాన మనసులో ప్రేమ లేకపోతే అది ఈ మంకెన పువ్వుతో సమానం అంటుండు. ఈ పువ్వు ఉదయం 10-11 గంటల మధ్యలో వికసిస్తుందండి. దీనికి సువాసన అంటూ ఏది ఉండదు. కానీ అమ్మవారి పూజకు దీన్ని ఎక్కువగా వాడుతారు. మంకెన చెట్టు అప్పట్లో మావి చిగురు ఎర్రన, మంకెన పువ్వు ఎర్రన అని పాటలు పాడుకునేవారు చిన్నప్పుడు. అంటే మన అమ్మమ్మ తాతయ్యల వాళ్ళ కాలంలో. కానీ కాంతలకి ప్రేమ లేకపోతే అది మంకెన పువ్వుతో సమానమని, సహజ సిద్ధమైన ప్రేమే మనిషికి అలంకారం అని కవి ఈ కాసులు గేయం ద్వారా మనకు తెలియజేశారు. ఇంకా ఇంకేమంటారంటే, బంగారు మిసిమి మేనికి పసుపు నలదితి కురుల నలరుల నూనె నుంచితి కాటుకను మెరుగిడితి చూడ్కికి విడెము వింత హో రంగు గూడ్చెను వాతెరకు పలువరుస వెన్నెలలమే దానను మరువు పెనుగున నేర్చి మెరిసితి రూపు ప్రేమ పెంచుక పెరుగునే. అంటే అందంగా కనిపించడానికి చూడండి, కురులకి నూనెను అద్దుకొని, శరీరానికి పసుపు రాసుకొని, కళ్ళకి కాటుకని పెట్టుకొని, పెదాలకి విడెము, ఇప్పట్లో లిప్స్టిక్ అది వాడుతున్నారు కానీ అప్పటి కాలంలో విడాలు అంటే తమలపాకు, సున్నం, కాసు, లవంగం, ఇలాచి, సోంపు ఇవన్నీ కలిపి విడాలు వేసుకుంటే నోరు ఎర్రగా పండేది. పళ్ళు మాత్రం వెన్నెల్లాగా తెల్లగా మెరిసేటివి. అవన్నీ చేసిన ఎంత అందంగా తయారై ఉన్నా మనసులో ప్రేమ లేకపోతే ఆ అందం ఈ పువ్వులాగా వ్యర్థమే. అంటే తుమ్మెదలకు ఉపయోగపడని, అంటే సువాసనను వెదజల్లలేనిది, అంటే ఇతరులని తన వైపు మరల్చలేని ప్రేమ లేనిది ఎంత అందమున్నా వ్యర్థమే అని చెప్తుండు తను. నిర్వచనం అయిపోయింది. ఇప్పుడు ప్రేమను బోధించే గురువులు లేరు అని చెప్తుండు. ప్రేమ పెన్నిది కానీ, ప్రేమ అనేది మనకు స్నేహం లాంటిది, పెద్ద నిధి. కానీ ఇంటను నేర్పరిగల, ఇంట్లో మనం ప్రేమ గురించి ఇప్పుడు ఏదైనా పని నేర్చుకో, వంట వేయడం నేర్చుకో, బట్టలు ఉతకడం నేర్చుకో, లేకుంటే మిషన్ కుట్టడం నేర్చుకో అన్నట్టు నేర్పినట్టు ఈ ప్రేమ గురించి మనం నేర్పుతామా? ఇట్లా చేస్తే ప్రేమ వస్తుంది, ఇలా చేస్తే ప్రేమ, ఇది ప్రేమ అంటారు అని నేర్పుతారు ఎవరైనా?
అందుకే ప్రేమను ఇంటను నేర్పరి కల ఒజ్జలెవరూ లేరు, అంటే గురువులు కూడా ఎవరూ లేరు. శాస్త్రములిందు గూర్చి తాల్చే మౌనము, శాస్త్రాలు కూడా దీని గురించి మౌనంగా ఉండిపోయినాయి, ఏమీ చెప్పలేవు. నేను నేర్చితి భాగ్యవశమున, అదృష్టం కొద్దీ నేను దీన్ని నేర్చుకున్నాను, దేన్ని? ప్రేమను. కవుల కృపగని హృదయమెల్లను నించినానడు, ప్రేమయను రతనాల కొమ్ము, తొడవులుగా నవి మేను దాల్చుట ఎటులనంటివో, తాల్చితదే నా కంట చూడుము, సతుల సౌరను పతుల వనమునకు, ప్రేమయే వెలుగు, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి అని చెప్తుండు. ప్రేమని గురించి బోధించే గురువులు లేరంట. శాస్త్రాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎవ్వరూ ఎక్కడ ప్రేమ గురించి బోధించలేరు. కానీ కావ్యాలలో ప్రేమ గురించిన నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమించాలి, ప్రేమించబడాలి అని. తల్లి మన పైన చూపేది ప్రేమ. తను మనకు నిర్వచిస్తుందా? కాదే. నాన్న మన పైన చూపించేది అక్క చెల్లెల మధ్య, అన్నతమ్ముళ్ళ మధ్య, అందరి మధ్య ఉండేది అది ప్రేమ. అది సహజంగా వస్తుంది. ప్రకృతిలో అందాలు ఏ విధంగా సహజంగా సిద్ధిస్తాయో మనుషులలో ప్రేమ కూడా సహజంగా రావాలి. అది బంగారాన్ని చూసి, డబ్బుని చూసి, తనకున్న కారు, బంగళా, మిద్దెలు, మేడల్ని చూసి ప్రేమ పుట్టకూడదు అని చెప్తుండు. అందుకే ప్రేమను బోధించే గురువులు లేరు. సతుల సౌరను కమల వనమునకు, పతుల ప్రేమయే వెలుగు. అది లేకపోతే, అంటే ప్రేమ లేని వ్యక్తి బ్రతుకు చీకటి. బంగారానికి ఆశపడి, మేడలకు ఆశపడి ప్రేమిస్తే అది ప్రేమ శాశ్వతంగా ఉండదు. అది లేకపోతే, అంటే డబ్బు, కారు, బంగళాలు, పెద్ద పెద్ద మేడలు, 20, 30, 40 ఎకరాల భూమి ఉన్నా ప్రేమ లేకపోతే అది వ్యర్థము. ప్రేమ లేని వ్యక్తి బతుకు చీకటి. అంటే మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి లేకపోతే, మన మనసులో కలిగిన భావాలని, బాధల్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకునేందుకు, ప్రేమపూర్వకంగా పంచుకునేందుకు వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి బ్రతుకు చీకటితో సమానం అంటుండు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది అని చెప్తుండు. ఇంకొకటి ఏమంటే, సతుల సౌరను కమల వనమునకు. కమలాలు సూర్యుని ఉదయంతోనే వికసిస్తాయి. సూర్యుని వేడి నీళ్ళలో నుంచి బయట ఉన్నప్పుడు అదే వేడికి అవి ఏమైపోతాయి? మాడిపోతాయి. సూర్యుడు నీళ్ళలో ఉన్నప్పుడు వికసించిండు, అదే సూర్యుడు ఆ కమలాలు నీటిపైన, గడ్డపైన ఉన్నప్పుడేమో మాడిపోతుంది. అట్లాగే తనేమంటూ సూర్యుని ప్రేమ, ఉదయకాల ప్రేమని కమలాలు ఏ విధంగా ఆకర్షించుకుంటాయో అలాగే పత్తుల వనమునకు, అంటే మీకు సూర్యుని లాంటి వెలుగునిచ్చేది మా ప్రేమే. అందుకే పతుల వనమునకు, సతుల సౌరను కమల వనమునకు, పతుల ప్రేమయే వెలుగు, అంటే 1000 రేట్ల వెలుగుని నింపుతుంది మీ వనానికి, అంటే మీ మనసునికి మా ప్రేమే వెలుగుని నింపుతుంది అని. ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే, అంటే భర్త యొక్క ప్రేమ లేకపోతే ఆ బ్రతుకు చీకటి అని చెప్తుండు. ప్రేమ లేకపోతే వ్యక్తి బ్రతుకు చీకటి అని చెప్తుండు. ఇంకొకటి, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. చూడండి, పంచిన కొద్దీ పెరిగేది విద్య, ప్రేమ. పంచిన కొద్దీ తరిగేది ధనం, ఆస్తి. ఇవి అశాశ్వతమైనవి, ధనం, ఆస్తి అని. అవి మన దగ్గర ఎంతున్నా ఇచ్చిన కొద్దీ మన దగ్గర నుంచి తరిగిపోతుంది. అదే ప్రేమ మన దగ్గర ఎంతున్నా, ఎంత పెంచితే అంత పెరుగుతుంది. ప్రేమ విద్యకు ఓనమాలివి, ఎదను నిలిపిన మేలు చేకూరు, మరలు ప్రేమని మది తలంచకు. అంటే ప్రేమ విద్యకు ఓనమాలు ఏందంట, ఏమేం చేయమంటుండు? ఎదను నిలిపిన మేలు చేకూరు. మన మనసులో ప్రేమ ఉంటే అది మనకు మేలు చేస్తుంది అని. మరలు ప్రేమని మది తలంచకు, అంటే మరిచిపోయేది, అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఉండి తర్వాత మర్చిపోయే ప్రేమని నీ మనసులో కూడా తలచుకోకు.
మరలు మరలును వయసు తోడనే, మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికొక్కటే. బ్రతుకు సుఖమునకు రాజమార్గము, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును ఇంతియే. మీకు ఒక స్లైడ్ చూపిస్తాను చూడండి. చూడండి, వయసులో ఉన్నప్పుడు ప్రేమ ప్రేమ కాదని, వయసు మళ్ళిన తర్వాత కూడా జీవితాంతం శాశ్వతంగా నిలిచి ఉండేది ప్రేమని. చూడండి, అందుకే చెప్తుండు, మరలు ప్రేమని మది తలంచకు, అంటే మర్చిపోయే ప్రేమని మనసులో కూడా తలుచుకోకు. మరలు మరలును వయసు తోడనే, అంటే వయసులో ఉన్నప్పుడు ప్రేమ, ఆ వయసు అయిపోయిన కొద్దీ అది ఏమైపోతుంది, తరిగిపోతుంది. కానీ మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే. శాశ్వతంగా చిరకాలంగా ఉండేది ప్రేమ, అది ఎల్లప్పుడూ ఉండాలి అని, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది అని, ప్రేమ నిలిపిన ప్రేమను నిలుస్తుంది అని, ప్రేమపూర్వకంగా ఉంటే చిరకాలం ఎల్లకాలం ఏ సంపదలు సొమ్ములు కార్లు బంగ్లాలు లేకపోయినా సంతోషంగా జీవించవచ్చు అని తెలియజేస్తుండు. ఇంకోటి నెక్స్ట్ చూడండి, కాసు వీసము నివ్వనొల్లక కవిత పన్నితి నని తలంపకు, అంటే నీకు డబ్బులు ఇచ్చే స్తోమత, నీకు కావలసిన హారాలు చేయించే స్తోమత నాకు లేదు అని ఏదో మాయమాటలు చెప్పి కవిత్వాలు చెప్తున్నా అని అనుకోకు. వీటికన్నా, ఈ కాసుల పేరు కన్నా, ఈ సంపద కన్నా విలువైనది ఏంది? ప్రేమ. ప్రేమపూర్వకంగా ఉంటే మనం శాశ్వతంగా చిరకాలం హాయిగా జీవించవచ్చు అని చెప్తుండు. కాసులివే నీ కంట సీమను, ఇదిగో ఈ ప్రేమనే నీకు డబ్బు, నా ప్రేమనే నీకు మెడలో అలంకారంగా అయ్యే హారాలు. హారాలు అని చెప్తుండు. అంటే ప్రేమ ఉంటేనే మనకు డబ్బు ఉంటుంది, ప్రేమ ఉంటేనే మనకు సంపద ఉంటుంది, ప్రేమ ఉంటేనే మనకు నగలున్నట్టు, ప్రేమ ఉంటేనే డబ్బు బంగళాలు కార్లు అన్నీ ఉన్నట్టు అని కవి చెప్తుండు. చూడు, నీ కంట సీమను చేరి బంగారు వన్నె గాంచుతా, నువ్వు ప్రేమపూర్వకంగా నా మనసులోని ప్రేమను అర్థం చేసుకొని నన్ను చూడు, నేను నీ మెడలో హారంలాగా శోభిస్తాను. అదే నన్ను ప్రేమపూర్వకంగా చూడు, నీ ముందు సంపదలాగా కనిపిస్తాను అని చెప్తుండు. మగడు వేల్పును పాత మాటది, భర్త దేవుడు అనేవారు పూర్వకాలంలో. భర్తకు సపర్యలు చేసి అన్ని రకాలుగా భర్త తిన్న తర్వాత ఆ ఎంగిలి కంచంలో భార్యలు తినేవారు. అది అప్పట్లో. భర్త వేల్పు, దేవుడు అనేది పాత మాట, అది ఇప్పటి మాట కాదు. అదే మాట పాతది. ఇప్పుడు నేను నీకు ప్రాణమిత్రుడ, నీకు నీ నెనరు కలుగకయున్నే పేదను. నెనరు అంటే ప్రేమ. నీ ప్రేమ లేకపోతే నేను పేదవానితో సమానం. ఇప్పుడు నేను నీకు ప్రాణ స్నేహితుని కామని కలిగినను నా పదవి రేణికి వెల్పుల రేణికెక్కడా. చూడండి, ప్రేమపూర్వకంగా ఉంటే ఇట్లా సంతోషంగా జీవించవచ్చు అని చెప్తుండు. లేనిపోని సంపద. మగడు వేల్పు అనేది పాత మాట, నేను నీకు ప్రాణ స్నేహితునితో సమానం. మనం అన్యోన్యంగా ప్రేమపూర్వకంగా ఉంటే ఈ విధంగా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు. లేని వాటి కోసం ఆరాటపడి జీవితాన్ని దుఃఖమయం ఎందుకు చేసుకుంటావు? ప్రేమపూర్వకంగా జీవించు. ఈ ప్రేమ ఉంటే నీకు ఈ కాసుల హారాలు, ఈ డబ్బులు ఇవన్నీ వచ్చినట్టే. ఇవన్నీ కూడా ప్రేమ ముందు ఎంత తుచ్చం. ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతంగా నిలిచేది మన ప్రేమ మాత్రమే. అంటే చిరకాలం ప్రేమపూర్వకంగా ఉంటే ఈ విధంగా జీవితాన్ని కొనసాగించవచ్చు అని గురుజాడ అప్పారావు ప్రేమ ఒక గొప్పతనాన్ని తన భార్యకి తెలియజేశాడు. అవునండి, పూర్వకాలంలో అయినా ఇప్పట్లో అయినా మానవుల మధ్య ఉండాల్సింది ప్రేమ, డబ్బు కాదు. ప్రేమపూర్వకమైన జీవితమే అసలైన జీవితం అని, లేని వాటికి అర్రులు చాచి సుడిగుండాల్లో చిక్కుకొని సతమతం అయ్యేదానికంటే ఉన్న దాంట్లో తృప్తిగా నలుగురికి పంచుకుంటూ హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు అని, ప్రేమను పంచాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి అని ఈ కాసులు పాఠం ద్వారా తెలియజేసిండు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.